హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇక పక్కన కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే కడాయి అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఇక వంకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు వంకాయ టమాటా కర్రీ అయితే వండుతున్నాను. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటాలు ఒక 4 టమాటాలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. పక్కకి రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇక్కడైతే వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడైనా సరే నేను వాటర్ హీట్ చేసి చల్లార్చే తాగిపిస్తాను, అది ఏ కాలమైనా సరే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తాగరు. వేడి చేసిన నీళ్ళు కొంచెం డిఫరెంట్ ఉంటాయి, టేస్ట్ అసలు తాగాలనిపించదు మనకే. ఫ్రిడ్జ్లో వాటర్ కంటే ఇలా వేడి చేసి తాగించడం బెటర్. కానీ ఎండాకాలం వచ్చిందంటే అస్సలు తాగరు. లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఎండాకాలం స్టార్ట్ అయిపోగానే వేడి చేసిన వాటర్ అయితే అస్సలు తాగలేదు మా చిన్ను. ఇప్పుడైతే ఒక చిన్న కుండను అయితే తీసుకురావాలి, కుండ కొనుక్కొని రావాలి. కుండలో వాటర్ అయితే బెటర్ పిల్లలకి. ఫ్రిడ్జ్ వాటర్ అయితే పెట్టొద్దు. వాటర్ అయితే హీట్ అయ్యాయి, కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా టైం పడుతుంది వాటర్ చల్లారడానికి. రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడే కాదు చిప్స్, ఇప్పుడే కాదు. తెల్ల అర్థనే చిప్స్ కావాలి మా అమ్మ తల్లికి. అన్నం తినేది ఏం తినేది కానీ చిప్స్ అయితే బాగా కావాలి. చిప్స్ తినద్దు, కడుపులా పురుగులు పడతాయి. కడుపులా ఏదన్నా అడిగింది మా అమ్మ తల్లి అడిగింది నేను ఇవ్వకపోతే మాత్రం ఇట్లుంటుంది వ్యవస్థ. ఏడ్చి మరీ సాధించుకుంటుంది ఇచ్చేదాకా. కొంచెం అన్నం తిన్న తర్వాత ఇస్తే ఏమనిపించదు. ఇప్పుడు అవి చిప్స్ ఇస్తే చిప్సే తింటుంది, మళ్ళీ అన్నం తినదు ఏం తినదు తినిపించినా కూడా. చిప్స్ తినద్దట, పిచ్చోడు ఎత్తుకపోతాడట. చిన్నపిల్లలు తినద్దు ఇవన్నీ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడే అన్నం వేసుకొని తినాలంటాను. ఇద్దరే చెల్లె నువ్వు. కర్రీ అయితే పొయ్యి మీదనైతే వేసేసాను. కర్రీ పొయ్యి మీద వేసేసి ఇక్కడ ఇల్లు ఉడ్దాము అని చెప్పేసి బెడ్షీట్స్ అయితే తీసి మళ్ళీ నీట్గా సర్ది పెట్టేసి రూమ్లో అయితే ఊడుస్తున్నాను. ఇక్కడ మా అమ్ముల తల్లి అయితే అలిగిందనమాట, తనకి చిప్స్ ఇవ్వలేదు అని చెప్పేసి. పొద్దున లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట అయితే చేస్తాను. వంట చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చేస్తాను. చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మెల్లగా నిదానంగా నా పనులన్నీ కూడా చేసేసుకుంటాను. మ్యాక్సిమం చిన్నుని స్కూల్కి తీసుకెళ్తాను కదా, స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాను కదా, దానికన్నా ముందే ఇంట్లో పనులన్నీ కూడా అయిపోతాయి. ఎప్పుడైనా ఒకసారి లేట్గా లేస్తే మాత్రం అప్పుడప్పుడు లేట్ అవుతుంది అనమాట. మా రూమ్స్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. డే బై డే మాప్ అయితే కొడతాను, డే బై డే గచ్చు తోడుస్తాను. డైలీ ఎలాగో ఊడ్చుకుంటాం పొద్దున సాయంత్రం కాబట్టి డే బై డే మాప్ అయితే కొడతాను. ఇది వచ్చేసి పత్తి పరుపు. ఈ పత్తి పరుపు అయితే బల్ల పైన ఉండే హాల్లో. ఈ పరుపు తీసుకొచ్చి బెడ్రూమ్లో వేయాల్సి వచ్చింది. ఈ బెడ్రూమ్లో ఉన్న బెడ్స్ తీసుకెళ్ళి హాల్లో వేయాల్సి వచ్చింది. బెడ్రూమ్లో అయితే చాలా అంటే చాలా వేడి వస్తుంది, ఎండలు అయితే మండిపోతున్నాయి కాబట్టి. అలాగే ఇంకో విషయం ఏంటి అని అంటే, అంతకుముందు మా కూలర్ కొంచెం చిన్నగా ఉంటుండే. బెడ్రూమ్కి బాల్కనీ అయితే ఉంటుంది కదా, ఆ బాల్కనీ ప్లేస్లో అయితే కిటికీల దగ్గర పట్టేది కూలర్. ఇప్పుడు యూజ్ చేస్తున్న కూలర్ వచ్చేసి అది చాలా అంటే చాలా హైట్ ఉంది, ఆ ప్లేస్లో పట్టట్లేదు కాబట్టి మేమైతే హాల్లో వేసుకోవాల్సి వచ్చింది బెడ్స్. హాల్లో అయితే కొంచెం హైట్ ఇటుకలు పెట్టేసి ఆ ఇటుకల పైన కూలర్ని అయితే పెట్టి సెట్ చేసాము. ఇప్పుడు హాల్లో కూలర్ పెట్టిన తర్వాత చాలా చల్లగానే ఉంది. అంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ అయితే మాకు 2 కూలర్లు అయితే ఉండే. ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న కూలర్ కాకుండా ఇంకా 2 వేరే కూలర్స్ అయితే ఉండే. అవైతే
కాలిపోయాయి. మళ్ళీ మళ్ళీ చేయించాం కూడా మేము. ఇక చేయించిన తర్వాత చేయించిన తర్వాత కూడా మళ్ళీ కాలిపోవడంతోటి వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇక లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న కూలర్ ఉంది అని చెప్పేసి అన్నాం కదా! అదైతే బెడ్‌రూమ్‌లోనే పెట్టుకొని వాడుకున్నాము లాస్ట్ సమ్మర్‌లో. ఇక అలా వాడుకోవడం వల్ల ఏంటంటే బెడ్‌రూమ్‌లో పెట్టడం వల్ల చాలా అంటే చాలా తేమ తయారయ్యేది. అసలు నిద్ర కూడా ఉండకపోయేది నైట్ అంతా కూడా. ఇక మా ఓనర్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు యూజ్ చేసిన కూలర్ ఒకటి పాతదుంటే వాళ్ళైతే ఇచ్చారు. ఇక లాస్ట్ ఇయర్ సమ్మర్ మొత్తం వాళ్ళ కూలర్‌తోనే మేమైతే వాళ్ళ కూలరే యూజ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో అయితే. ఇక ఇప్పుడైతే ఆ కూలర్ కూడా ఖరాబ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక మేము కొత్తగా తీసుకున్నాము అని చెప్పేసి అన్నాను కదా! అంటే మేము ఇప్పుడు యూజ్ చేసే కూలర్ అది చాలా బావుంటది. లోపల కూడా పెట్టుకోవచ్చు. చాలా కూల్‌గా ఉంటది. తేమ తయారు కాదు అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. అలాగే ఏసీకి ఉన్నట్టే ఉంటుంది పేపర్ కూడా. దీనికి గడ్డి రాదు అని చెప్పేసి చెప్పారు. మొత్తం పేపరే ఉంటదనమాట. అదొచ్చేసి మనకు నార్మల్‌గా వేరే కూలర్‌లలోనైతే గడ్డి వస్తది కదా! ఇది ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న కూలర్ వచ్చేసి గడ్డి రాకుండా మొత్తం పేపర్ అయితే వచ్చింది. దానివల్ల చాలా చల్లగుంటదని చెప్పేసి ఇచ్చారు మాకు అక్కడ అమ్మేవాళ్ళు షాప్‌లో. అలానే మేమైతే తీసుకొచ్చుకున్నాము. వాళ్ళు చెప్పినయి నమ్మి. ఇక తీసుకొచ్చుకున్న తర్వాత తెలిసింది మాకు చాలా అంటే చాలా తేమ తయారైతుంది. అది అస్సలంటే అస్సలు చల్లగా ఉంటలేదని చెప్పేసి అర్థమైపోయింది మాకు. ఇంకా రూమ్‌లన్నీ కూడా ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వంట చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి స్నానాలైతే చేపించాలి. పిల్లలకి వాటర్ అయితే పెట్టేశాను. చాలా ఉక్కపోస్తుంది అసలు కిచెన్‌లో కూడా ఉండలేకపోతున్నాను. రూమ్‌లన్నీ కూడా ఊడవడం అయిపోయిన తర్వాత చూడాలి అసలు ఎంత స్వెట్ ఒస్తుందో. చాలా అంటే చాలా స్వెట్ ఒస్తుంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుందన్నమాట వేడి. ఇక బట్టలన్నీ కూడా తీసి మడత పెట్టేసేయాలి. బయట బాల్కనీ అంతా కూడా ఊడ్చి, కడిగి ఇలా ముగ్గైతే పెట్టేసుకున్నాను. ముగ్గు కూడా కనిపించడం లేదు. ఇక ఈరోజైతే కొంచెం పని మీద బయటికైతే వెళ్తున్నాము మేము. మా ఆయనైతే హోటల్ నుంచి టిఫిన్ అయితే తీసుకొనొచ్చారు. మొన్న చెప్పాను కదా! నేను రేషన్ బియ్యం అయిపోయాయి. ఇంట్లో లేవు అని చెప్పేసి. ఇక ఇంట్లో ఉంటే ఇంట్లోనే దోస, ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ రేషన్ బియ్యం అయితే లేవన్నమాట. ఇక ఇడ్లీ అలాగే బోండా తీసుకొచ్చారు మా ఆయన. ఇక్కడ పిల్లలకి స్నానాలు చేపించి పిల్లలకైతే తినిపించేస్తున్నాను. నేను కూడా తినేసి ఇక బయటకైతే వెళ్ళాము కొంచెం పని మీద బయటకైతే వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదా! ఇక మేము ఇంటికొచ్చేసరికి 2:45 అలా అయ్యిందనమాట టైం వచ్చేసి. ఇక పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి మళ్ళీ పడుకోబెట్టేశాను. ఇక ఈవినింగ్ టైంలో ఏదైనా ఒకటి ఉండాలి స్నాక్స్ మా చిన్నుకి. అందుకని చెప్పేసి ఇక్కడ మమ్మీ స్వీట్ కార్న్ వేయించు అని అంటే ఇక వేయించుతున్నాను. ఇవి తీసుకొచ్చి ఆల్రెడీ ఒక 2 డేస్ అలా అయ్యాయి. కొంచెం మళ్ళిపోయినట్టుగానైతే అయ్యాయి. కానీ టేస్ట్ అయితే బావుంది. స్వీట్ కార్న్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఇంట్లోనే పెట్టుకుంటే ఏంటంటే తినకపోతే మొత్తం అంతా చప్ప పడిపోతాయి. అలాగే మొత్తం మళ్ళిపోయినట్టుగానైతే అయిపోతాయన్నమాట. ఎప్పుడైనా కూడా స్వీట్ కార్న్ కవర్‌లోనే పెట్టి కొంచెం గాలి తగిలేటట్టయితే పెట్టాలి. మరీ కవర్‌లో పెట్టకుండా బయట పెడితే గాలి తగిలి మొత్తం ఎండిపోయినట్టుగానైతే అయిపోతాయి స్వీట్ కార్న్. ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా బౌల్‌లో అయితే వేశాను. వాళ్ళు ఉప్పు, కారం వేస్తే తినరు కాబట్టి ఇక నేనైతే ఉప్పు, కారం వేసుకొని మంచిగా తినేసాను. ఇక టీ కూడా పెట్టేసుకొని టీ అయితే తాగేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక ఈ పనులన్నీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు ఊడ్చి మళ్ళీ ఇక్కడ బోళ్ళన్నీ కూడా తోమేస్తున్నాను. నాకైతే ఎన్ని బోళ్ళున్నా సరే అస్సలంటే అస్సలు యాస్ట రాదు బోళ్ళు తోమే విషయంలోనైతే. ఇక ఇలా నిల్చోండి తొందరగానైతే మంచిగా తోమేసుకుంటాను. కొన్ని బోళ్ళున్నా సరే అస్సలు మనసున పట్టదు నాకు. ఎప్పుడెప్పుడు తోమాలి అనిపిస్తూనే ఉంటది. ఇక నిద్రపోతున్నా కూడా నిద్రలోనే వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడెప్పుడు తోమాలి, ఎప్పుడెప్పుడు పనంతా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఇదే ఉంటుందన్నమాట. ఇక ఈ బోళ్ళన్నీ కూడా తోమేశాను. బోళ్ళన్నీ కూడా తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకి స్నానాలు చేపించి రైస్ పెట్టేసి వాళ్ళకి తినిపించేసి ఇక వాళ్ళనైతే పడుకోబెట్టేశాను. ఇక ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. చాలా మంది నా షార్ట్ వీడియోస్ కి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక షార్ట్ వీడియోస్ కి సపోర్ట్ చేసినట్టే నా లాంగ్ వీడియోస్ కి కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నా లాంగ్ వీడియోస్ కి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట. మీరందరూ కూడా నా లాంగ్ వీడియోస్ కి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోళ్ళన్నీ కూడా తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను, కానీ అస్సలు పడుకోవట్లేదు పిల్లలు. నువ్వు వచ్చేదాకా మేము పడుకోము మమ్మీ అని చెప్పేసి ఇక హాల్లో అయితే చేప అయితే వేయమన్నారు. చేప వేసి టీవీ అయితే పెట్టేశాను. ఇక టీవీ అయితే చూస్తున్నారనమాట. ఇక బోళ్ళన్నీ కూడా తోమేసి ఇక నేను వీళ్ళని పడుకోబెట్టేయాలి. ఇక ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.